ఏపీలో అర్బన్ ఏరియా లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయన్న సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసి టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 5 ఏళ్లలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 4 సార్లు ఫస్ట్ ప్లేస్ లో వచ్చామన్న చంద్రబాబు పెట్టుబడులంటే చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండేదన్నారు. ఇదే సమయంలో పట్టిసీమ ప్రాజెక్టుపై గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొట్టమొదటి నదుల అనుసంధానం చేసిన రాష్ట్రంగా టీడీపీ ప్రభుత్వం నిలిస్తే కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టిసీమను ఆపరేట్ చేయలేదన్నారు. చివరికి నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. హైయర్ పాపులేషన్, లోయర్ రెవెన్యూ. 58% మన పాపులేషన్ అయితే 42% మనకు వచ్చినటువంటి 46% మనకు వచ్చినటువంటి రెవెన్యూ. ఇంకో పక్కన 42% జనాభాకి 54% ఆదాయం బైఫర్కేషన్ సమయంలో వచ్చింది. ఇంకో పక్కన దేశ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2014-15 కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో 95,185 రూపాయలు తలసరి ఆదాయం. విభజన జరిగిన తర్వాత ఒకేసారి క్వాంటమ్ జంప్ మీరు ఒకసారి చూస్తే ఏపీ ఆంధ్రప్రదేశ్ 93,903కు తగ్గింది. తెలంగాణ 1,24,104 రూపాయలకు పెరిగింది. విసిఐసి, సిబిఐసి ఈ 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ ని వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఈ 2 కూడా డెవలప్ చేశాం. 14,213 ఎకరాలు ఇండస్ట్రియల్ ల్యాండ్ ని మనం 1945 యూనిట్లకి అలాట్ చేసే పరిస్థితికి వచ్చాం. కియా మోటార్స్, హీరో మోటార్స్, ఏషియన్ పెయింట్స్, ఇసూజీ మోటార్స్, అపోలో టైర్స్, ఫాక్స్కాన్, సెల్కాన్ ఇలాంటి అనేక కంపెనీలు ఆ రోజు పెట్టుబడులంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారయ్యే పరిస్థితి వచ్చింది. పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. 19లో 14-15లో 22.5 మిలియన్ యూనిట్ల కరెంటు కొరతుంటే 5-6 నెలల్లోనే కరెంటు కొరత అధిగమించి 19కి మిగులు కరెంటు కూడా ఇచ్చాం. కృష్ణమ్మకు, గోదావరి నుంచి కృష్ణమ్మకు 2 నదుల అనుసంధానం చేసింది. మొట్టమొదట నదుల అనుసంధానం జరిగింది ఈ రాష్ట్రంలో జరిగింది. కానీ 5 ఏళ్లు ఆగిపోయింది. పట్టిసీమ కూడా ఆపరేట్ చేయలేదు. పట్టిసీమ ఆపరేట్ చేస్తే నాకెక్కడ మంచి పేరు వస్తుందో లేకపోతే నేనెక్కడ గుర్తొస్తున్నానని దాన్ని కూడా ఆపేసిన దుర్మార్గమైన ప్రభుత్వం 5 ఏళ్ల దిశ. కదా నీళ్లు కూడా ఇవ్వలేకుండా చేసిన దిశ. ఏదైతే పులిచెంతల్లో ఉండే నీళ్లు అయిపోతే నీళ్లు లేని పరిస్థితి కృష్ణా డెల్టాకు తీసుకొచ్చారు. గోదావరి ఉన్నంత వరకు, కృష్ణానది ఉన్నంత వరకు 2 నదుల సాక్షిగా చెప్తున్న దిశ ఈ ప్రాంతానికి నీటి ఎద్దడి రాకూడదు. కానీ అలాంటి నీటి ఎద్దడి క్రియేట్ చేసిన మహా నాయకుడు గడిచిన ముఖ్యమంత్రి దిశ. అదే ఆయన చూపించినటువంటి పరిపాలన. పోలవరం 15,304 కోట్లు ఖర్చు పెట్టాం. అందులో 11,702 కోట్లు 14-19 ఖర్చు పెట్టాం. అదే తెలుగుదేశం ప్రభుత్వం గాని ఆ రోజు అధికారం ఉంటే 2021కి ఆ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది. అది ఈరోజు ఇంకా 3 ఏళ్లు అంటున్నాం. అంటే 27కి వస్తుందా, 28కి వస్తుందా? మళ్లీ పోలవరానికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండాలంటే ప్యారలల్ గా మళ్ళా న్యూ డయాఫామ్ వాల్ కట్టాలని. అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒరిజినల్ గా డయాఫామ్ వాల్ కట్టింది 446 కోట్లు. అదే రిపేర్లు 3 దిక్కలు జరిగాయని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ 3 రిపోర్ట్లు చేస్తే 447 కోట్లు అవుతుంది. అయితే ఇది గ్యారంటీ లేదు.